పెద్దది ఉండాలి. హ్యాపీ భోగి. సో గైస్ ఇదండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. బెంగళూరు నుండి కాకినాడకి మా కళ్యాణ్ భయ్య వచ్చాడు అనమాట. సో వాటితో ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఈ సంక్రాంతి, భోగి, ఇంకా కనుమ. పెద్దదైపోయింది నా చేయి బట్టి. కొత్త వాచ్ని అలా యూజ్ చేయకుండా పక్కన పెట్టేశాను, గుర్తు కూడా లేదు. సో ఈసారి మేము వెళ్తున్నప్పుడు సడన్ గా గుర్తు వచ్చింది, ఓకే వాచ్ ఉంది కదా తీపిచ్చుకుందాం అని చెప్పి. ఈ షాప్ ఎక్కడ అంటే చిన్న మార్కెట్ మసీద్ ఉంటది కదా, దాని కిందనే ఉంటది అనమాట ఈ వాచ్ షాప్ అనేది. అంతే కదా, ఎలాగ ఉండాలి కదా. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే కళ్యాణ్ గడ్ వాళ్ళ ఇంట్లో మాకు డిన్నర్ ఇన్వైట్ చేశాడనమాట. సో మేము అక్కడికి వెళ్ళి దమ్ బిర్యానీ చేసుకోవాలనుకున్నాం. బయట చాలా మటుకు చూసాము స్నాక్స్ అవి తినడానికి, కాకపోతే మాకు ఇంట్రెస్ట్ రాలేదు. సో మనమే దమ్ బిర్యానీ చేసుకుందామని మేము అనుకున్నాము. కానీ మమ్మీస్ లవ్ తెలుసు కదా, నేను చేసేస్తాను మీరు కూర్చోండి అని చెప్పి ఆంటీ చేసేస్తున్నారు. ఆంటీ అయితే ఒక టిప్ చెప్పారు, స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. సో స్టార్టింగ్ ఆయిల్ వేసి దాని తర్వాత బిర్యానీ సామాను వేసారనమాట. దాని తర్వాత పచ్చిమిరకాయలు వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేస్తున్నారు. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేశారు. పెరుగు, కారం, సాల్ట్, ఇంకా చికెన్ మసాలా, ఇంకా టర్మరిక్ అంటే పసుపు, అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టాలి ఒక అరగంట వరకు. లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెడితే టేస్ట్ కూడా బాగుంటుంది. మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలన్నమాట. ఎందుకంటే పీస్ అనేది బాగా కుక్ అవ్వాలి కదా, ఇంకా మెత్తగా కూడా అవ్వాలి కదా. సో చికెన్లో వాటర్ అంతా బయటికి కూడా వచ్చేయాలి. సో మీరు ఎవరైనా కుక్కర్ వాడితే ఒక 3 విజిల్స్ వరకు ఉంచి తర్వాత తీసేయాలన్నమాట. సో మంచిగా కుక్ అవుతుంది. ఆంటీ నేను కిచెన్లో ఉన్నాము, అక్కడ కుక్ చేస్తుంటే ఆంటీ నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఈ లోపల కళ్యాణ్ రైతా ప్రిపేర్ చేస్తున్నాడు ఫోన్ మాట్లాడుతూ. సో విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసుకుని మిక్స్ చేసుకోవాలి. లైట్గా మీకు ఎక్కడైనా అడుగట్టినట్టు అనిపిస్తే కొంచెం అలాగా గట్టిగా మనం గరిటెతో అలా అంటే వచ్చేస్తుంది అనమాట కింద అడుగట్టిందంతా. లేదు ఎవరికి అలా మాకు అవ్వలేదు అంటే నార్మల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మసాలాస్ అన్నీ కలవాలి కదా. నేను వీడియోకి ముందు చెప్పాను కదా ఆంటీ చిన్న రెసిపీ చేంజ్ చేశారని చెప్పి. టైం లేనప్పుడు, ఒకవేళ ఐటమ్స్ లేనప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి తెస్తారు కదా, అప్పుడు ఆ టైంలో మనం ఇలా చేసుకోవచ్చు అని చెప్పి నాకు మొన్నే తెలిసింది. ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట, ఐటమ్స్ లేకపోతే చేయడం వేస్ట్, లేదంటే అవి తెచ్చుకోవాలి, తెచ్చుకునేదాకా వెయిట్ చేయాలని చెప్పి చాలా టైం వేస్ట్ చేస్తారు కదా. సో ఇలా చేయండి. ఇలా మూకుడు కానీ లేదా గిన్నె కానీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ముందుగా మనం దంచుకోవాలన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద. సో అల్లము వెల్లుల్లి కలిపి ఇలాంటి దాంట్లో దంచుకుని వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొరియాండర్ ఉంటుంది కదా, కొత్తిమీర బాగా కడిగేసి అందులో వేసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట. అంతేకాదు పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి, మసాలా పచ్చివాసన పోవాలి. సో మీరు ముందుగా అబ్జర్వ్ చేసి ఉంటే నేను స్టార్టింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. సో అదే అనమాట చిన్న రెసిపీ చేంజ్ అయింది. ఇలా అయితే మీకు టైం సేవ్ అవుతుంది అండ్ తర్వాత కుకింగ్ కూడా త్వరగా అయిపోతుంది అనమాట. ఇలా చేయడం అసలు మిస్ అవ్వదు. ఒకవేళ చేసి ఉంటేనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత మీకు కరెక్ట్ టైం కూడా కుకింగ్ అయిపోతుంది. సో విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చికెన్ చూసుకోవాలన్నమాట, పీస్ అనేది బాగా కుక్ అయిందో లేదో. ఆ తర్వాత నేను చెప్పాను కదా ఇందాక రెసిపీ, అది చికెన్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా, అందుకని చెప్పి ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఇంకా టేస్ట్ కోసం కొత్తిమీర కూడా వేస్తారు. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేస్తారనమాట. మసాలా వేసి అది కూడా ఒకసారి మిక్స్ చేసుకుని అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ రైస్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువ సాల్టీగా అనిపించింది అనుకో ఇబ్బంది అవుతుంది కదా. సో సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సో ఫైనల్గా ఆంటీ రైస్ వేసి బాగా మిక్స్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది, అరోమా అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే లాస్ట్లో చెప్తాను, ఖచ్చితంగా వీడియో చూడండి.
కరెక్ట్గా లేదా ఎక్కువగా లేదు లైట్గా సాల్టీగా ఉండాలి అప్పుడు బిర్యానీ సాల్ట్ సరిపోతుంది తెలియలేదు ఆయన పర్ఫెక్ట్గా ఉంది కొంచెం తగ్గించు ఇంకెందుకు అడిగో మరి ఏదో పక్కన ఉన్నాం కదా అది ఎంత ఉంది నేను తీసిందే సగం వేయాలి అడగకపోతే సో మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. అంతే 3 విజిల్స్. కుక్కర్ ప్రమోషన్ కూడా కాంచనగంగా ప్రెస్టేజ్ అని చెప్పి గత 7 years నుంచి వాడుతున్నారు. కాంచనగంగా కుక్కర్ బగారా రైస్ నెక్స్ట్ వచ్చేసి రైతా మైనా బాగా చూడొచ్చు. గైస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ మసాలా యాడ్ చేయడమో ఏంటో తెలియదు కానీ ఆంటీ అయితే బిర్యానీ అదర్ కొట్టేశారు. సో గైస్ ఈ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. గిఫ్ట్ అంటే నాకు కాదు కళ్యాణ్కి ఇచ్చారనమాట వాళ్ళ ఆఫీస్లో. చాలా అంటే చాలా బాగుంది కదా. సో మొత్తం సిల్వరే అనమాట. నాకు అది క్యూట్గా ఉంది కదా కొంగ. సో అందులో స్పూన్స్ పెట్టి ఇవ్వడం చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. సో ఇదన్నమాట స్టాండ్, స్పూన్ స్టాండ్. ఇది ఎంత పడిందో తెలియదే చెప్పలేమే. గిఫ్ట్ ఇప్పుడు ఎంత ఉంది సిల్వర్ 1 kg ఎంత 1 kg లక్ష ఉందా. మా కళ్యాణ్ రెడీ వస్తున్నాను. ఈసారి మీరు కానిస్తానండి. హ్యాపీ భోగి ఫ్రెండ్స్, హ్యాపీ భోగి ఫ్రెండ్స్, హ్యాపీ భోగి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికి. లైవ్. సో గైస్ కళ్యాణ్ వచ్చాడనమాట. నైటే మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఖాళీ లేక చూపించలేదు. హాయ్ చెప్పురా. సంక్రాంతి చెప్పు. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ భోగి ఇవాళ, సంక్రాంతి రేపు. అయితే చెప్పు హ్యాపీ. రేపు కోడి పందాలే చెప్పుకున్నాం సంక్రాంతి. ఓకే నవీన్ చెప్పు. నవీన్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ భోగి సంక్రాంతి రేపు. ఏమైపోయినా పర్లేదు, వైభవాలు మనం అది అంతే. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి అవి. సో వెళ్ళే దారిలోనే భోగి మంటలు ఉన్నాయి కదా, అవన్నీ నేను షూట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి. చుంటూ కూడా త్వరగా రావాలన్నమాట, కాకపోతే తనకు లేట్ అయింది. సో దానివల్ల మేము భోగి దగ్గర ఉండి మంచిగా పిక్స్ అయి దిగి తర్వాత వీడియో తీసుకుని వచ్చేసాము. ఈ లోపల తాజ్ వచ్చేసాడు. సో ఇంకా మేము నలుగురం టిఫిన్కి వెళ్తున్నాం అనమాట. మాకు చాలా 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 ఇష్టం అక్కడ సత్యబాబు హోటల్ దగ్గర. మేము చిన్నప్పటి నుంచి అక్కడే తింటున్నాం అనమాట మేమందరం. ఇది చాలా ఫేమస్ అనమాట. హ్యాపీ సంక్రాంతి చెప్పు. అన్నయ్య టిఫిన్ తెచ్చాడు. ఇడ్లీ టైం పడుతుంది చెప్పి అందరూ తీసుకొని వస్తాను. అన్ని కూడా తెద్దాం. మాని తెచ్చుకో తీసుకోవట్లేదాడు. అరుతుందన్న మీద 2 చెప్పాడండి. 2 బొగడగాడు ఇచ్చింది తిను తీసుకోక. చూడండి ఎంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడంటే. ఫుడ్
సాంబమూర్తి నగర్ బ్రిడ్జ్ కింద సత్యబాబు టిఫిన్స్ అంటే చాలా ఫేమస్. మా చిన్నప్పటి నుండి మేము అక్కడే తింటున్నాం అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, ఎప్పుడైనా కలిస్తే మేము అందరం ఫ్రెండ్స్ అందరం అక్కడికి వెళ్ళి తింటూ ఉంటాం. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ 5కి అలా కలిసాము. సో మళ్ళీ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఆంటీ స్పెషల్ చేసినవన్నీ మాకు పెట్టారు. సో నాకు ఇక్కడ చాలా ఇష్టం రవ్వ లడ్డు. ఈవినింగ్ సరదాగా ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళామన్నమాట. సో చాలా జనం ఉన్నారు. సో ఎస్ఆర్ఎంటీ మాల్లో థీమ్ అనేది చాలా బాగుంది. ఆంటీని తీసుకుని వెళ్ళాం. నేను, నవీన్, ఇంకా ఆంటీ, కళ్యాణ్ వెళ్ళామన్నమాట. ఎస్ఆర్ఎంటీ మాల్ బయటన సంక్రాంతి థీమ్ పెట్టారనమాట. చాలా బాగుంది. కానీ పిక్స్ తీసుకోలేకపోయాం ఎందుకంటే జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇంకా అక్కడ చిన్నపిల్లలు కార్ డ్రైవ్ చేస్తున్నారనమాట. వాళ్ళని చూస్తూ ఉన్నామన్న. నీట్గా వీడియో తీసుకుందాం. తీసుకుంటే మాల్లో కొత్తగా గేమ్స్ కూడా పెట్టారు. ఈ గేమ్ చాలా బాగుంది. ఈ గేమ్ నేమ్ ఏమిటో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మాల్లో మేము చాలాసార్లు వెళ్ళాం. హౌస్ ఆఫ్ స్కేరీ ఇప్పుడు కొంచెం కొత్త థీమ్ పెట్టారని అన్నారు. సో దానివల్ల ఆంటీని తీసుకుని వెళ్ళాం. ఆంటీ కూడా భయపడ్డారనమాట లోపల. మన కోసం అయితే చెప్పక్కర్లేదు, మనకు చాలా భయం. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాను ప్రతిదీ. సో మొత్తానికి చాలా భయపడ్డాం. మాతో పాటు చిన్నపిల్లలు వచ్చారు. వాళ్ళైతే మమ్మల్ని వెనక్కి లాగేశారనమాట. నాకైతే షోల్డర్కి తగిలేసింది. బట్ ఓకే, ఎంజాయ్ చేశాను. సో ఇందాక కళ్యాణ్ నుంచున్నాడు కదా, అది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి వచ్చినప్పుడే నాకు కార్నర్లో తగిలింది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లోపల కార్నర్ కొంచెం క్లోజ్ గా ఉంటది, ఇంకా షార్ప్ గా ఉంటది. సో కేర్ఫుల్ గా. ఇంకా నేను మర్చిపోయాను, టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా. ఈచ్ పర్సన్ కి 80 రూపీస్ పడింది. అందరికీ ఇంకా ఫుల్గా ఆకలేస్తుందని చెప్పి ఇటు స్ట్రీట్కి వచ్చేసాం. ఎందుకంటే ఆంటీ పెట్టింది తిన్నాము. ఇంక నెక్స్ట్ మేము అక్కడ ఏమీ ట్రై చేయలేదు మాల్లో కూడా. ఎందుకంటే ఆంటీ బయట ఫుడ్స్ అంతా తినదు. సో దానివల్ల మేము కూడా తినలేదు. ఇంకా ఈ స్ట్రీట్కి వెళ్ళాక మేము టిఫిన్స్ కన్నా కొంచెం దాహంగా ఉందని చెప్పి మాక్టైల్స్ ట్రై చేసాం. ఇక్కడ మాక్టైల్స్ చాలా బాగున్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. లాస్ట్లో ఫుల్గా ఆకలేసింది అనమాట మాక్టైల్ తాగిన తర్వాత. ఇంకా లస్సీ షాప్కి వెళ్ళి శాండ్విచ్. ఇంకా సో మా అందరికీ ఒక అలవాటు ఉందన్నమాట, హాట్ తిన్నాక స్వీట్ ఖచ్చితంగా తింటాం. అందులో సిజ్లింగ్ బ్రౌనీ అంటే పిచ్చగా ఇష్టం. సో మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే. సిజ్లింగ్ బ్రౌనీ ఆర్డర్ చేసి ఫుల్గా తినేసాం. అంతే గైస్, ఆ డే అలా ఎండ్ అయిందనమాట మాది. సో మీరందరూ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్ళొద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోద్దేంటి. బాయ్.